ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, ఎక్కడ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి, మ్యూచువల్ ఫండ్స్ పై వెబినార్ ఈ నెల 19-20న. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా కోటీశ్వర్లు అవ్వచ్చు, దీనికి చాలా వరకు పాసిబిలిటీ ఉంది, ఇది చాలా ఈజీ అని ప్రూవ్ చేస్తున్న మన ఫేవరెట్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అయిన రమేష్ పసుపులెట్టి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ప్రతి ఒక్కరూ కూడా ఈజీగా కోట్లు సంపాదించవచ్చు, ఇది చాలా వరకు నిజం అని చెప్పి మీరు ప్రూవ్ చేసి చూపించారు కూడా. కాకపోతే స్టాక్ మార్కెట్ అనేది అంత ఈజీ కాదు, దాని గురించి తెలుసుకోకుండా ఆ సముద్రంలోకి దిగితే చాలామంది నష్టపోతుంటారు. దీనికి ఎగ్జాంపుల్ కరెంట్ మార్కెట్ సిచ్యువేషన్. రైట్ నో ఇప్పుడు మనం మాట్లాడుతున్న టైంలో కూడా ఈరోజు మార్నింగ్ నుంచి చూసుకుంటే మొన్నటి వరకు పడున్న మార్కెట్ సడన్గా రైస్ తీసుకుంది, మళ్ళీ కింద పడడం జరిగింది. ఇంత వాలటాలిటీ ఉన్న ఈ స్టాక్ మార్కెట్లో మీరు ఎలా రాణించగలుగుతున్నారు, ఎలా ఎర్న్ చేయగలుగుతున్నారు, ఇప్పుడున్న సిచ్యువేషన్స్తో కొంచెం కంపేర్ చేసి చెప్పగలరా? డెఫినెట్గా అండి. సో ఈక్విటీ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కానివ్వండి, లేకపోతే షేర్స్ ద్వారా కానివ్వండి, లేకపోతే ఈటీఎఫ్స్ ద్వారా కానీ ₹1 సంపాదించడం పెద్ద లెక్క కాదు. అంతేకాదు ₹1 ఇప్పుడు పెద్ద వాల్యూ ఉందేమో కానీ 10 years తర్వాత ₹1 వాల్యూ లేదు. ఓకే, ఇవాళ ఇప్పుడు మనం రిటైర్ అవ్వాలన్నా కూడా ₹1 కావాలి. అంటే ఇన్ ఫ్యూచర్ దానికి అంత వాల్యూ ఉండకపోవడానికి గల కారణం ఏమై ఉంటుంది? ఇన్ఫ్లేషన్ అండి. ఇన్ఫ్లేషన్, ధరల పెరుగుదల అనుకోవచ్చు, మనీ వాల్యూ తగ్గిపోవడం అనుకోవచ్చు. ఇలాగా ఇప్పుడు రిటైర్ అయినా ₹1 కావాలి. ₹1 వస్తే మనకి ₹1 ఉంటేనే నెలకు ఒక ₹50,000 మనం దాని ద్వారా బ్యాంకులో వేసుకుని 6%కి వడ్డీ తీసుకున్నా నెలకు ₹50,000 వస్తుంది. 50,000 లేకపోతే ఇవాళ రేపట్లో ఒక రిటైర్మెంట్ లైఫ్ గడపలేరు, ఒక మంచి రిటైర్మెంట్ లైఫ్ గడపలేరు. సో దీనికి మనం ఇందాక అనుకున్నాం కదా ఇన్ఫ్లేషన్ అని. ఇన్ఫ్లేషన్ ఇవాళ 7% ఉంది. 7% కన్నా ఎక్కువ ఇచ్చే ఏమున్నాయి? ఎఫ్డీలు లేకపోతే కొన్ని బ్యాంకులు అన్నీ కూడా 7%, అరౌండ్ 7% ఇస్తున్నాయి. వీటికన్నా ఎక్కువ ఏమున్నాయని చూసినప్పుడు మనకు ఉంది 2 మార్గాలు కనిపిస్తున్నాయి. ఒకటి రియల్ ఎస్టేట్ కనిపిస్తుంది, రెండోది మనకి ఈక్విటీ మార్కెట్స్ కనిపిస్తుంది. ఈక్విటీ మార్కెట్స్లో మనకి మ్యూచువల్ ఫండ్స్లో 15%, 12-15% రిటర్న్ కనబడుతుంది లాస్ట్ 10 yearsగా చాలా ఫండ్స్లో, మేబీ 50% కన్నా ఎక్కువ ఫండ్స్లో. అదే షేర్స్ చూసుకుంటే షేర్స్లో కొద్దిగా రిస్క్ ఎక్కువ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్లో రిస్క్ చాలా తక్కువ ఉంటుంది. ఫండ్ మేనేజర్ రిస్క్ తీసుకుంటాడు, మనకి రిటర్న్ 12-15% రిటర్న్ జనరేట్ చేస్తాడు. నాకు రిస్క్ వద్దనుకున్న వాళ్ళు మ్యూచువల్ ఫండ్కి వెళ్ళిపోవాలి. దాని ద్వారా కూడా 12-15% వచ్చినా కూడా ఇన్ఫ్లేషన్ 6-7% పోయినా కూడా రిమైనింగ్ రిటర్న్తో మనీ గ్రో అయింది. అట్లీస్ట్ మనీ వాల్యూ పడకుండా ఉంటుంది, తర్వాత గ్రో అవుతుంది. అది కూడా ఒక 10 years మనం నెలకు ఒక 20,000-30,000 పెట్టుకుంటూ వెళ్తే అది ఒక పెద్ద అమౌంట్. నెలకు 30,000 పెట్టుకుంటా పోతే 10 years 1 crore కావచ్చు. కొద్దిగా మార్కెట్ డౌన్ అయినప్పుడు కూడా ఇన్వెస్ట్ చేసుకుంటారు. 10 ఏళ్ళలో ₹1 మినిమం సంపాదించవచ్చు. షేర్స్ ద్వారా ఏంటంటే కొద్దిగా రిస్క్ ఎక్కువ ఉంటుంది, కానీ మంచి స్టాక్స్ ఏమున్నాయి, దాంతోపాటు మంచి సమయం ఏదనేది చూసుకోవాలి. ఓకే, అన్ని సమయాల్లో కాదు. ఇప్పుడు మీరు ఇందాక అడిగినట్టు మార్కెట్ పడింది, మళ్ళీ పెరిగింది, మళ్ళీ పడింది. ఇక్కడ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి. పడింది కదా అని కొనేయకూడదు, పెరిగింది కదా అని చెప్పి మళ్ళీ కొద్దిగా కొనకూడదు, మళ్ళీ ఇప్పుడు పడింది కదా అని మళ్ళీ వెంటనే కొనకూడదు. సో ఎప్పుడు కొనాలనేది చాలా ఇంపార్టెంట్ మార్కెట్లో. సో ఏదైనా ఒక షేర్, మంచి షేర్ అయినా కానీ అది పడుతున్నప్పుడు దాని బాటమ్ అవుట్ అయిందాక దాన్ని వెయిట్ చేయాలి. ఎందుకంటే పడేటప్పుడు కొంటే ఏమైందంటే అది షార్ప్ నైఫ్ లాంటిది, చేయి తెగుతుంది, అంటే ఇంకా పడతానే ఉంటుంది. మంచి షేరే కావచ్చు, కానీ మంచి షేర్ అయినా కూడా దానికి ఒక టైం వస్తుంది, దాని మూమెంటం అంటారు. ఆ మూమెంటం వచ్చినప్పుడు కొనాలి. పడనియండి, ఎంత దూరం పడిద్దో పడనియండి, తర్వాత దానికి మళ్ళీ ఓ 10-15% పెరిగిద్ది, అంటే దాంట్లో మూమెంటం వస్తుంది, మనకు అర్థం అవుతుంది. అలాంటివి తీసుకోవచ్చు. లేదంటే ఇంకోటి ఫండమెంటల్ స్ట్రాంగ్ అనుకోండి, కొని పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు దానికి ఫండమెంటల్ అనాలిసిస్ అంటే దాని కంపెనీ వెల్యూ ఏంటి, దాని మేనేజ్మెంట్ మంచిదా కాదా, దాని నెక్స్ట్ 10 years ప్రాజెక్ట్స్ ఏంటి, దానికి ఉన్న అప్పులు ఏంటి, సో నెక్స్ట్ 1 year వాళ్ళు ఏం చేయబోతున్నారు, గత 1 year ఏం చేశారు, ఇవన్నీ తీసుకుంటే మనకు ఒక ఐడియా వచ్చింది. తర్వాత ఎవరైనా ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ని అడిగితే అది మంచిదా కాదా చెప్తారు. అలాంటివి కొన్ని కంపెనీకి కొనిపెట్టేసుకుంటే ఒక మంచి 10 ఏళ్లలో ఒక మ్యూచువల్ ఫండ్ కన్నా కొద్దిగా ఎక్కువ రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. కొద్దిగా ఎక్కువ రిటర్న్ వచ్చే అవకాశం ఉంది మ్యూచువల్ ఫండ్ కన్నా. దీన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. దాని వాల్యుయేషన్స్ ఏంటి, గ్రోత్ స్టోరీ ఏంటి, ఇవన్నీ చూసి తీసుకుంటే సో 10 ఏళ్లలో కోటీశ్వర్లు కావాల్సింది మనం కొద్దిగా ముందే అవ్వచ్చు. షేర్ మార్కెట్లో 10 years అంటే చాలా మంచి టైం. కాకపోతే క్వాలిటీ స్టాక్స్ ఏంది, దానికి టైం వచ్చిందాక ఓపిక పట్టాలి. సో ఇలా చేస్తే మాత్రం డెఫినెట్గా 1 crore అనేది పెద్ద వాల్యూ లేదు. నేను చెప్పినట్టు 10 ఏళ్లలో ₹1 సంపాదిస్తే పెద్ద వాల్యూ లేదు, ఇంకా కొద్దిగా ఎక్కువ సంపాదించాలి.
అంటే రమేష్ గారు చాలామందికి మార్కెట్ వాలటాలిటీ ఒక పక్కన అయితే ఇంకో పక్కన ఏంటంటే డబ్బులు సంపాదించే వాళ్ళు థింగ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీద పెట్టే డబ్బులు ఏదైతే ఉన్నాయో అది డిప్రిషియేట్ అవుతూ ఉంటాయి. స్టాక్స్లో పెట్టే డబ్బులు అప్రిషియేట్ అవుతూ ఉంటాయి కదా లాంగ్ టర్మ్లో. కానీ చాలామంది తెలియకపోవడం వల్ల వాళ్ళు ఇంట్లో వస్తువులు కొనిద్దామనో ఇంకోటనో అనుకుంటూ ఉంటారు. బట్ స్టాక్స్ యొక్క వాల్యూ అర్థం కావట్లేదు. దీని గురించి మీరేమంటారు? డెఫినెట్గా అండి, ఇది ఒక మంచి రూల్ యాక్చువల్గా. ఎవరైతే ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటారో వాళ్ళు ఎక్కువ మార్కెట్లో ఎక్కువ సంపాదిస్తారు అనే దానికి ఇది చాలా పెద్ద ఉదాహరణ. సపోజ్ మనము ఒక కారు విలువ చూద్దాం. యాక్చువల్గా ఆల్టో కారుతోనే స్టార్ట్ చేద్దాం. ఆల్టో కారు 4 లక్షల రూపాయలు ఎప్పుడు 2020లో, ఇవాళ 5 లక్షల రూపాయలు ఒక ఆల్టో కారు. సపోజ్ ఆ రోజు 4 లక్షలు పెట్టి కారు కొనే బదులు మారుతి సుజుకి షేర్ 2,000 రూపాయలు, ఇవాళ చూస్తే 12,000 రూపాయలు, 12,000 13,000 రూపాయలు ఉంది. సో ఎవరైనా కారు అప్పుడు 4 లక్షలు కొంటే ఇప్పుడు అమ్మితే అది వచ్చేది మనకి 2 నుంచి 3 లక్షలు, అంతకన్నా ఎక్కువ రాదు. అదే ఎవరైతే కొద్దిగా 4 ఏళ్ళు ఎమోషన్స్ కంట్రోల్ చేసుకొని ఉంటే అదే 4 లక్షల రూపాయలు పెట్టుకొని ఒక 200 షేర్లు 2,000 రూపాయలు మారుతి సుజుకి షేర్లు కొని ఉంటే ఇవాళ విలువ చూస్తే 200 ఇంటూ దాదాపు 12,000 అంటే దాదాపు 24 లక్షల రూపాయలు. ఆ 24 లక్షల రూపాయలు పెట్టి మారుతిలో హై ఎండ్ కారు కొనుక్కోవచ్చు. అవును, 4 ఏళ్ళు వాళ్ళ ఎమోషన్స్ ఆపు. అలాంటి మన ఎంఆర్ఎఫ్ షేర్ చూస్తే ఇప్పుడు దాదాపు 1,30,000 దాటిపోయింది. అంటే 10 రూపాయల షేర్ 1,30,000 దాటిపోయింది. సో ఎవరైనా ఎంఆర్ఎఫ్ టైర్ కొనే బదులు 10 రూపాయల షేర్స్ అవి కొనుక్కొని ఉంటే సరిపోయేది. అంటే ఇవి విన్నప్పుడు అనిపిస్తుంటుంది మనకి సరిగ్గా గైడ్ చేసే వాళ్ళు లేకపోవడం వల్ల మనం ఎంత నష్టపోతున్నాం అనేది. చాలామందికి ఏంటంటే 4 ఏళ్ళు అన్నప్పుడు ముందు వింటే అబ్బా 4 ఏళ్ళు అనిపిస్తుంది, కానీ ఒకసారి గడిచిపోయి అయ్యో ఆ 4 ఏళ్ళు వేస్ట్ చేస్తానని అనిపిస్తుంది. ఇలా ఎమోషనల్ కంట్రోలింగ్ అయి ఉండొచ్చు, దానికి సంబంధించిన గైడెన్స్ అయి ఉండొచ్చు. మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనే వర్క్షాప్ ద్వారా రమేష్ పసుపులేటి గారు మీ ముందుకు తీసుకొస్తున్నారు ఈ హోల్ సబ్జెక్ట్ మొత్తాన్ని. ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా స్లాట్స్ బుక్ చేసుకోండి. ఈ వర్క్షాప్లో జాయిన్ అవ్వండి, మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని పొందండి. థ్యాంక్ యూ సో మచ్.